హాయ్ ఫ్రెండ్స్, ప్యాచ్ వర్క్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను కదండి. చూడండి, మనం ఈ మొగ్గలు అనేది ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఇప్పుడు వీడియోలో చూద్దామండి. చూడండి, చక్కగా ఈ విధంగా మొగ్గలు ప్రిపేర్ చేసుకుని దానికి పూస యాడ్ చేసినట్టయితే చాలా నీట్గా వచ్చేసింది బ్లౌజు. చూడండి ఎంత బాగుందో. ఆపోజిట్ కలర్ అయితే తీసుకోవాలండి. ఇప్పుడైతే మనం క్లాత్ చూద్దాము. చూడండి, ఈ విధంగా ఆపోజిట్ కలర్ తీసుకుని 2 అంగుళాల వెడల్పు 2 అంగుళాల పొడవుతో అయితే క్లాత్ తీసుకోవాలి. మీకు ఇంకా పెద్దగా కావాలనుకుంటే 2.5 అయితే తీసుకోండి. నేనైతే ఇప్పుడు 2 అంగుళాల వెడల్పు 2 అంగుళాల పొడవుతో మొత్తం కూడా క్లాత్ అంతా కూడా కట్ చేసుకుంటున్నాను. మనకు కావాల్సిన సైజు పీసులు అన్నీ కూడా కట్ చేసి పెట్టుకున్నట్లయితే మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు చాలా ఈజీగా అయితే అయిపోతుందండి. చూడండి, ఈ విధంగా మొత్తము కూడా క్లాత్ కట్ చేసుకున్నాను కదా. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీస్ని ఇలా మడత పెట్టుకోవాలి. చూడండి, ఫస్ట్ ఇలా హోల్డ్ చేసుకుని తర్వాత ఈ విధంగా హోల్డ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా హోల్డ్ చేసేయాలి. ఇలా వస్తుంది అన్నమాట, మొగ్గలాగా వస్తుంది. ఇప్పుడు దాన్ని మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. చూడండి, ఇంకోటి చూపిస్తున్నాను. ఈ క్లాత్ని ఈ విధంగా హోల్డ్ చేసి ఇలా ఫస్ట్ ఈ మూలకి, ఆ తర్వాత ఇలా, ఆ తర్వాత అటు ఇటు కూడా మడిచేయాలన్నమాట. ఈ విధంగా హోల్డ్ చేసినట్లయితే మనకి మొగ్గు షేప్ అనేది వస్తుంది. ఆ విధంగా వచ్చినన్నింటినీ కూడా మనం ఒకేసారి అయితే స్టిచ్చింగ్ చేసేసుకున్నాం అనుకోండి, చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ చేసుకోవడానికి బ్లౌజ్ పీస్ పైన. చూడండి, ఈ విధంగా మొత్తం అన్నిలాగా ఈ విధంగా దండలాగా వచ్చేసినాయి. చూడండి, చక్కగా ఈ విధంగా దండలాగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనం బ్లౌజ్ మీద అయితే దాన్ని యాడ్ చేసుకోవాలి. ఆపోజిట్ కలర్ అయితే మనకి చాలా బాగా కనిపిస్తుందండి. సేమ్ కలర్ వేసినట్లయితే అంత లుక్ అనేది రాదు, ఎందుకంటే కలిసిపోతుంది కదా సేమ్ కలర్ అయితే. ఈ విధంగా పెట్టేసుకోవాలి. నేను మీకు చూపించడానికి ఇలా చూపించాను, కానీ నేను వేసేటప్పటికి వేరేలాగా వేసానండి. అంటే పూస యాడ్ చేస్తున్నాము, లేస్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి ఈ విధంగా పెట్టి అయితే స్టిచ్చింగ్ అయితే చేశాను. చూడండి ఎంత నీట్గా అయితే వచ్చేసినాయో మొగ్గలు. ఆ విధంగా చిన్న కొసలాగా ఉంటుంది కదా, ఆ కొసకి ఈ విధంగా పూస యాడ్ చేసుకున్నట్లయితే లుక్ చాలా బాగుంటుందండి బ్లౌజ్కి. చూడండి ఎంత బాగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.